దేవత విరామం తరువాత. చూడండి, నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇంక ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడద్దు. రేపు వాళ్ళు మన పిల్లల్ని చూసుకోవడానికి వస్తున్నారు. ఆ ఏర్పాట్లు చూడండి. అర్చన, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. రేపు ఖర్చులకు డబ్బులు కావాలి. నేను నీకు ఇచ్చిన 1000 రూపాయలు ఇవ్వు. నిన్నే అడిగేది. నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోరుగా? అర్చన, మనం కాపురం చేస్తున్న కొద్దీ నీలో సందేహాలు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. ఈ మధ్య ప్రతి మాట ముందు ఏమీ అనుకోరుగా అంటూ మొదలెడుతున్నావు. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మావయ్య చెప్తున్నట్టు ఈ ఏర్పాట్లన్నీ ఇంత త్వరగా చేయడం అవసరమా అని. అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమండి, కాస్త నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరైనా నేనైనా రాణి జీవితం బావుండాలనే కదా ఆశపడేది. అందులో అనుమానం ఏముంది? అయితే వినండి, రాణి మనసులో ఆ ఆకాష్ ఉన్నాడు. మీరు తనని బలవంతం చేస్తున్నారు. మీ భయానికి తను తలొంచుతుంది. అర్చన, వాడి గురించి మాట్లాడద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. మళ్ళీ వాడి గురించే మాట్లాడతావేంటి? వద్దు, ఆవేశపడొద్దు. నేను చెప్పేది కాస్త వినండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆ ఆకాష్ని మీరు తప్పుగా అనుకోవచ్చు, కానీ రాణి తనని చాలా మంచివాడని అనుకుంటుంది. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకుంటే రాణి ఎలా ప్రశాంతంగా ఆనందంగా బతకగలుగుతుంది? కావాలంటే మీరు నిదానంగా విచారించి చూడండి. ఆ ఆకాష్ చాలా మంచివాడు. తన గురించి నాకు బాగా తెలుసు. ఆ రోజు మీరు చూసిన పరిస్థితి వేరు. ఆ సంఘటనతో అతనికి ఎటువంటి సంబంధం లేదు. అన్ని వివరంగా నాతో చెప్పాడు. ఎవరైతే అతన్ని కొట్టారో వాళ్ల చేతే నిజం చెప్పించాడు. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. రేపు చూపులు వెంటనే నిశ్చితార్థం అనుకుంటున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత మనం చేయగలిగేది ఏం ఉండదు. అందుకే ఇంతగా చెప్పాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. అయిపోయిందా? నువ్వు మాట్లాడడం అయిపోయిందా? నీదైపోతే ఇప్పుడు నేను మాట్లాడతాను, విను. ఆఖరిసారిగా చెప్తున్నాను, రాణి నా చెల్లెలు. దానికి ఏది బాగుంటుందో ఏది బాగుండదో నాకన్నా ఈ ప్రపంచంలో ఎవరికీ ఎక్కువ తెలియదు. ఈ గొప్పింటి సంబంధం చేస్తే రాణి ఖచ్చితంగా సుఖపడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంక ఆకాశ్ విషయం అంటావా? ఒకసారి ఎవరైనా మోసపోవచ్చు, మళ్ళీ మళ్ళీ మోసపోలేరుగా. వాడు వెధవ పనులు చేయడం నేను 3 సార్లు చూశాను. నువ్వు వాడు మంచివాడని సర్టిఫికెట్ ఇస్తే నేను నమ్మను.